హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండి. మట్టి పాత్రలో బిర్యానీ అండ్ చికెన్ కర్రీ తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా మట్టి పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ సరుకులు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ సరుకులు యాడ్ చేసి అవి మగ్గిన తర్వాత 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా దోరగా మగ్గనిచ్చి ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా దోరగా మగ్గనివ్వండి. సిమ్లోనే మగ్గనివ్వండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సిమ్లో వండితేనే ఏదైనా సరే రుచిగా ఉంటుంది. సిమ్లో మగ్గనిచ్చి అందులో కొంచెం పసుపు, బిర్యానీ మసాలా, లైట్గా ధనియాల పొడి, చికెన్ మసాలా, ఓకేనా, ఇవన్నీ యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండండి. ఒక స్పూన్లో సగం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మాడిపోకుండా దోరగా కలుపుకుంటూ ఉన్నాక లాస్ట్లో పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకొని బాగా కలుపుకున్నాక పుదీనా కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఉంచిన తర్వాత నేనైతే మా వారికి నాకు 1 గ్లాస్ రైస్ సరిపోతుంది కాబట్టి 1 గ్లాస్కి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. చూసారు కదా, అట్లా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కలుపుకున్నాక టేస్టింగ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అయితే బాగోదు. ఇప్పుడే టేస్టింగ్ సాల్ట్ వేసేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని నీళ్ళని బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదండి, నీళ్ళు బాగా మరిగినాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో కుక్కర్లో అయితే మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని 2-3 విజిల్స్ రాగానే మనం ఆఫ్ చేసేసుకుంటాం, అయిపోతుంది అందులో. కానీ మట్టి పాత్రకి అలా కాదండి. అడుగున చాలా పలసగా ఉంటుంది. కుండ మొత్తం అంతా మందంగా ఉండి కుండ అడుగు భాగాన్ని పలచగా ఉంటుంది. మాడిపోకుండా సిమ్లో మగ్గబెట్టుకుంటూ ఉండాలి. వాటర్ వేసినప్పుడైతే పర్లేదు. వాటర్ లేకుండా ఓన్లీ ఆయిల్లో మగ్గబెట్టేటట్లుంటే కన్ఫామ్గా సిమ్లో పెట్టే వండాలండి. లేకపోతే అడుగంటుకుపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అలా మనం బియ్యం యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఏంటి అంత మాటలు కలుపుతూనే ఉన్నారు, మొత్తం బియ్యం అంతా అన్నం అంతా స్మాష్ అయిపోతుంది కదా అని అనుకుంటున్నారా? అలా అయితే ఏమనుకోకండి. బియ్యం ఎప్పుడైనా సరే 80% ఉడికేంత వరకు మనం తిప్పడానికి ఛాన్స్ ఉంటుంది. 80% ఎప్పుడైతే ఉడికిపోతుందో ఆ తర్వాత మనం తిప్పడానికి ఛాన్స్ ఉండదు అనమాట. మట్టి పాత్ర కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఓకేనండి, బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న నెయ్యి ఉంటుంది కదా, అలా కాచి చల్లార్చిన నెయ్యిని పైన యాడ్ చేసుకోండి. మట్టి పాత్రలో నెయ్యి వేసుకుని వండిన బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది తినడానికి. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగోకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది కదండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మా వారు ఫారం కూడా తీసుకొచ్చారు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా కుక్కర్లో మాంసం వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత మట్టి పాత్రలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు ఒకసారిగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మొత్తం ఉల్లిపాయలో చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, ఉల్లిపాయ వేసినప్పుడే ఉప్పు వేస్తే కొంచెం బాగా మగ్గిపోతుంది, త్వరగా మగ్గిపోతుందని. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్న సమయంలో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. గట్టిని గిన్నెకేసి కొట్టేటప్పుడు ఆలోచించండి, అది మట్టి పాత్రని. అలాగా గిన్నెని కొడుతున్నట్టుగా మర్చిపోయి, అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే, అందరినీ అనట్లేదు. నాకైతే అలవాటు ఉంది. మధ్య మధ్యలో గట్టిగా అంటుకున్న ఉల్లిపాయలని దులిపే క్రమంలో అలాగా కొట్టే అలవాటు ఉందన్నమాట. మట్టి పాత్ర కదా, కొంచెం ఆలోచించుకొని వండండి, లేకపోతే వండిన కూర అంతా తిన్నట్టే. చూసారు కదా, చెప్పానా, మట్టి పాత్ర అడుగున చాలా అంటే చాలా పలసగా ఉంటుంది అన్నమాట. కుండ ప్రాంత చుట్టుపక్కలంతా మందంగానే ఉంటుంది. అడుగు భాగం చాలా పలచగా ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. తిప్పుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మూత పెట్టుకుని. చూసారు కదా,
అందులో చూపించిన అన్ని ఐటమ్స్ వేస్తూ ఉండాలి మగ్గనిచ్చి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను మర్చిపోయి కొంచెం కారం వేసాను. దాని వెంటనే కొంచెం లైట్గా అల్లం పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్లో వేసుకోవచ్చు. ఉడకబెట్టేటప్పుడు మీరు కూడా వేసారు కదా అని మీరు అనుకోవచ్చు. వేసాను, కానీ కర్రీకి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీని 2 భాగాలుగా చేసి ఇందులో కొంచెం అందులో కొంచెం వేసుకోవాలి. ఇందులో ఎక్కువ వేసి అందులో ఎక్కువ వేసారనుకో తర్వాత మళ్ళీ మీరు నన్ను తిట్టుకోవద్దు. ఆనియన్స్ వేసి మగ్గబెడితే ఆ అరోమా అనేది చాలా స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. మాకు ఆ స్మెల్ తోటే అసలు కర్రీ మొత్తం తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. నేను ఇంతకుముందు మాంసం మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేదాన్ని. కానీ అలా చేసే కంటే ఇలా చేస్తే స్టైల్లో టేస్ట్ బాగుంటుంది. అదొకటి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మాంసం ఉడకబెట్టేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెడతాం కదా, ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మీరు యాడ్ చేసుకోండి. బయట మళ్ళీ వేరే వాటర్ మీరు యాడ్ చేసుకోవద్దు. ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది, ఆల్రెడీ ఉడికిపోయింది కదా, మాంసం మెత్తగానే ఉడకబెట్టుకుంటాం కదా. అట్లనే మాంసంతో ఉడికిన వాటర్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, ఇవైతే నేను కుక్కర్లో వేస్తే బాగా స్మాష్ అయిపోతాయి అనేసి నేను ఇప్పుడు లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత ఇవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అదొకటి మెయిన్గా ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలంటే మీకు, ఇంట్లో దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అప్పటికప్పుడు వేసుకోవాలి. అదొకటి. గరం మసాలా ముఖ్యంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా వండుకునే రోజునే ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, స్టోర్ చేసుకోవడం అట్లా చేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఇట్లా డైరెక్ట్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా కూడా అప్పటికప్పుడు దంచి పెట్టుకొని గరం మసాలాని మీరు వేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. అవి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీ వండి చూడండి. మనం కొట్టుకాడ వండిన మసాలా ప్యాకెట్లు, చికెన్ మసాలా ప్యాకెట్లు అవి వేస్తే అంత టేస్ట్గా ఉండదు అనమాట కర్రీ. ఇవన్నీ వేసి ఆల్రెడీ ఉడికిపోయింది కదండి, అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరకు వచ్చేసేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు దంచిపెట్టుకున్న గరం మసాలా అండ్ ధనియా పొడి కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉండి దింపేసుకోవడమేనండి కర్రీ. వీలైతే ఉన్నవాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉన్నవాటితోనే అడ్జస్ట్ చేసుకోవడమే కదా. చూసారు కదండి, మట్టి పాత్రలో బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా వండాలో. ఒకసారి మీరు కూడా వీలైతే ఇంట్లో ట్రై చేయండి. ఒక్క పాత్ర ఉన్నా సరిపోయిద్ది. ఒక్కో ఐటెంకి ఒక్కో పాత్ర ఉండనవసరం లేదు. ఎవరికి వీలుని బట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఉన్న దాంట్లోనే సర్దుకోవడం అనమాట. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాగా చేశానో లేకపోతే మిస్టేక్ చేశానో మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మట్టి పాత్రలో నెయ్యి వేసి వండిన బిర్యానీ అండ్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా వేసి వండుకున్న చికెన్ కర్రీ వడ్డించుకుని ప్లేట్లో. నా దగ్గర అయితే నిమ్మకాయలు లేవు, మనకి నిమ్మకాయ లేకపోయినా పర్లేదు, కానీ ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ ఉండాలి. తింటే ఉంటుందండి నా సామిరంగా. మీరు కూడా ఇలా అంటున్నానని కాదు, కన్ఫామ్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగోకపోతే మీరు ఇలా చెప్పారు బాగాలేదు అని నన్ను అడగండి. అర్థమైందా? ఓకేనండి, బాయ్ బాయ్. చూసారు కదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఉంటా అండి, బాయ్.